ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు గాడ్స్ ప్లాన్ ఛానల్. ఈ వీడియోలో బిల్లీ గ్రామ్ జీవిత చరిత్రలో నుండి చివరి భాగమైన 17వ భాగాన్ని విందాం. పరిచర్యలో కొనసాగుతూ. ఇది కీళ్లకు నరాలకు చెందిన జబ్బు. రూత్ ఆశ్చర్యంగా అంది. బిల్లీలోని ఈ నరాల బలహీనత జబ్బు వల్ల అతనికి చేతులు వణకడం, తీవ్రమైన అలసటగా ఉండటం జరుగుతోంది. మనం బలహీనమైనప్పుడు దేవుడు గొప్ప శక్తితో మన వద్దకు వస్తాడు. తనిక పూర్తి విశ్రాంతి తీసుకుంటూ సువార్త సేవ బాధ్యతల నుండి నిష్క్రమించడం మంచిదని సలహా ఇచ్చేవారితో బిల్లీ అనేవాడు. కానీ తనకు కొంత విరామం అవసరం. పొగ పీల్చడం అలవాటు లేని శ్రమజీవి అయిన తన తండ్రి 74 ఏళ్లు బ్రతికాడు. శ్రమజీవి త్రాగుబోతు అయిన తన తాత కుక్ గ్రహం 77 ఏళ్లు బ్రతికాడు. దాదాపు తన తండ్రి ఫ్రాంక్ అలవాట్లే కలిగిన బెన్ కోఫీ తాతయ్య 73 ఏళ్లు బ్రతికాడు. బిల్లీకి ఇప్పుడు 73 ఏళ్లు. తానిక కొంచెం మెల్లిగా వెళ్ళాలని బిల్లీ నిర్ణయించుకున్నాడు. ఎంతైనా తానిప్పుడు 19 మంది మనవళ్ళు మనవరాండ్రు, 5 ముని మనవళ్ళు మనవరాండ్రు కలిగిన ముత్తాత. 1992లో అతడు రష్యాకు తిరిగి వెళ్ళాడు. ఈ పర్యాయం అతడు మాస్కోలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయగలిగాడు. నిరంతర ఆశావాదులైన బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ వారు 50,000 మంది కూర్చోగల ఇండోర్ ఒలింపిక్ స్టేడియంలో ఈ సభలను ఏర్పాటు చేశారు. కూడికలకు ప్రతిరోజు సరాసరి 45,000 మంది హాజరవుతూ వచ్చారు. ఆఖరి రాత్రి కూడికకు 50,000 మంది స్టేడియం లోపల కూర్చోగా 20,000 మంది స్టేడియం బయట నిల్చున్నారు. హాజరైన వారిలో 25% మంది ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారు. ప్రభువును హృదయంలో చేర్చుకోవాలని ఆశించేవారు ముందుకు రావలసిందిగా బిల్లీ పిలుపునిచ్చినప్పుడు రష్యన్లు వడివడిగా వేదిక వద్దకు పరిగెత్తసాగారు. దయచేసి నడిచిరండి, పరిగెత్తకండి, బిల్లీ వారిని అర్థించాడు. ఇంతటి ఆత్మీయ దాహం అతడెప్పుడూ చూడలేదు. రష్యన్లు 75 ఏళ్లు క్రీస్తుని నిరాకరించారు. గల్ఫ్ యుద్ధంలో విజయం, రష్యాలో కమ్యూనిజం పడిపోవడం అమెరికా ప్రజల మనోభావాలపై క్రొత్త ప్రభావం చూపింది. ప్రపంచం ఇక ప్రమాదంలో లేదని వారు అనుకున్నారు. ఇప్పుడిక యుద్ధాల నుండి దేశాభివృద్ధి వైపు మన మనస్సు మళ్లించాల్సిన అవసరత ఉందని వారు తలంచారు. కాబట్టి విదేశీ వ్యవహారాల్లో ప్రవీణుడైన అధ్యక్షులు ఎవరికి కావాలి? తమ స్వంత అవసరాల కోసం కృషి చేయగల ఒక వ్యక్తి అమెరికా ప్రజలకు ఇప్పుడు కావాలి. ఆశ్చర్యం గొలిపే విధంగా ఆర్కన్సాస్ లో గవర్నర్ నుంటూ వచ్చిన బిల్ క్లింటన్ అనే వ్యక్తిని అధ్యక్షునిగా అమెరికా ప్రజలు ఎన్నుకున్నారు. బిల్లీ క్లింటన్ల మధ్య సరైన అవగాహన లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు క్రిస్టియానిటీ టుడే అనే పత్రికతో సమావేశం అవడానికి క్లింటన్ నిరాకరించాడు. ఎన్నికల తర్వాత రేడియో, టెలివిజన్, సువార్త సేవా సంస్థలు తమ వార్షిక సమావేశానికి క్లింటన్ను ఆహ్వానించాయి. ఇంతకు మునుపున్న అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరై వీరితో మాట్లాడారు. కానీ క్లింటన్ వారి ఆహ్వానాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు అతడు సువార్థికులకు హానికరమైన విధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి కాలం తర్వాత మొదటిసారిగా ఈ క్రొత్త అధ్యక్షునికి బిల్లీ తన సహకారాన్ని ఇవ్వడాన్ని ఇష్టపడలేదు. 1993 మార్చిలో జర్మనీలోని ఎస్సెన్ నుండి బిల్లీ మళ్లీ శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ప్రసంగించాడు. ఇది 8 ఏళ్ల నాటి పద్ధతి. అయినప్పటికీ దీన్ని
బిల్లీ నిదానంగా చేస్తున్నాడు. కోట్లాది ప్రజలకు టెలివిజన్ ద్వారా సువార్త అందించడం సులభమే గాని కార్యక్రమాల ద్వారా విశ్వసించిన వారిని బలపరచడం కష్టసాధ్యమవుతుంది. ఎంతమందికి సువార్తను అందించగలమనే విషయంపై గాక ఎంతమందిని వ్యక్తిగతంగా బలపరచగలమనే విషయంపై బిల్లీ ఇప్పుడు గురి కలిగి ఉన్నాడు. ఈ క్రొత్త గురికి గ్లోబల్ మిషన్ అని అతడు పేరు పెట్టారు. మన ఈ ప్రయత్నం ఎంత మంచి ఫలితాలనిస్తుంది. ప్రపంచాన్ని సువార్తతో నింపడానికి బహుశా ఈ ప్రయత్నమే ఆఖరుదేమో. తన ముఖ్య అనుచరులకు కృతజ్ఞత తెలుపుతూ బిల్లీ అన్నాడు. కానీ మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. శాటిలైట్ నెట్వర్క్లో అత్యంత ప్రభావశాలి అయిన బాబ్ విలియమ్స్ అన్నాడు. రేడియోల ద్వారాను, టెలివిజన్ల ద్వారాను, పత్రికల ద్వారాను, సినిమాల ద్వారాను, ఆయా పట్టణాల్లో జరపబడే బహిరంగ సభల ద్వారాను బిల్లీ సువార్త సేవ కొనసాగుతోంది. తన పుస్తకాల ద్వారా బిల్లీకి క్రమంగా నిధులొస్తున్నాయి. అమెరికాలో ఇతర దేశాల్లోనూ కొత్త సువార్థికులు శిక్షణ ఇవ్వబడుతున్నారు. 1994లో బిల్లీ మళ్లీ తూర్పు దేశాలకు వెళ్ళాడు. అతడు టోక్యోలో జరిపిన 4 రోజుల కూడికలు, జపాన్లో బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ నిర్వహించిన కూడికల్లోనూ అన్నిటిలో అత్యుత్తమైనవి. ఆ అద్భుత విజయం తర్వాత చైనాలో 10 రోజుల కూడికలు నిర్వహించాడు. అక్కడి నుండి ఆయన ఉత్తర కొరియాకు వెళ్ళాడు. అక్కడ అతడు ప్రెసిడెంట్ క్లింటన్ సందేశాన్ని పార్క్ సంగ్కు అందించాడు. అవసరతలో సహాయం చేసేందుకు తానెప్పుడు సంసిద్ధమేనని క్లింటన్ దక్షిణ కొరియా అధ్యక్షునికి సందేశం పంపాడు. దక్షిణ కొరియాలో బోధించడానికి ఈ పర్యాయం బిల్లీ అంగీకరించబడ్డాడు. అమెరికాలో బిల్లీ కూడికలు క్రొత్త పంతాలు నడుస్తున్నాయి. బిల్లీ ఎప్పటిలాగానే బోధిస్తున్నాడు గాని ఆధునిక క్రైస్తవ సంగీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు యవనస్తుల కోసం రాత్రింబవళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నగర కూడికల్లో ఫ్రాంక్లిన్ ఎక్కువగా పాల్గొంటున్నాడు. ఏదో ఒకనాడు బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ ఫ్రాంక్లిన్ ఆధిపత్యం వహించాల్సి ఉంది. కానీ వెంటనే మాత్రం కాదు. ఈ సంస్థ తనకు తానుగా నడవాలని కూడా ఒకవైపు బిల్లీ ఆశించేవాడు. తమ పనిని తాము సమర్థవంతంగా చేయగలిగేందుకు సంస్థలోని ప్రతి ఒక్కరికి బిల్లీ అధికారాన్ని, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గ్లోబల్ మిషన్ ఎలా విస్తరిస్తుందో చూడు, బిల్లీ అన్నాడు. నా మట్టుకు దానికోసం నేనే కృషి చేయడం లేదు. 1995 మార్చిలో బాబ్ విలియమ్స్ గ్లోబల్ మిషన్ కార్యక్రమాలను నూతన పంతంలో చేపట్టాడు. అది చాలా అద్భుతమైనది. షాన్ జువాల్లో బిల్లీ ఇచ్చిన 3 రాత్రుల ప్రసంగాలు 30 శాటిలైట్లకు చేరి అక్కడ నుండి 185 దేశాలకు పంపబడ్డాయి. చైనా దేశానికి మాత్రమే ఈ కార్యక్రమాలు పంపబడలేదు. ఆ తర్వాత బిల్లీ 30 నిమిషాల ప్రసంగాలు 116 భాషల్లోనికి అనువదించబడిన స్థానిక సువార్త సంగీతం చేర్చబడి 3000 ప్రదేశాల్లో 1 కోటి మందికి ప్రదర్శించబడ్డాయి. ఆ సందేశాలు విన్నవారిని ప్రభువునొద్దకు నడిపించేందుకు 10 లక్షల మంది సలహాదారులు ఆయా స్థానిక కేంద్రాల్లో హాజరయ్యారు. అది అంతటితో ఆగిపోలేదు. ఈ వీడియో టేపులను ముందున్న నెలల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రదర్శించాలి. 100 కోట్ల మందికి ఇవి ప్రదర్శించబడాలి. 1995 జూన్ నెలలో టొరంటోలో 5 రోజుల కూడికలు ప్రారంభం కావడానికి ముందు బిల్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 76 ఏళ్ల వయసులోనున్న బిల్లీ
పదే పదే తన మరణాన్ని గురించి గుర్తు చేయబడుతున్నాడు. తన స్నేహితులంతా ఒక్కొక్కరే చనిపోతున్నారు. 1 సంవత్సరం ముందే తాను రిచర్డ్ నిక్సన్ భూస్థాపన సమయంలో ప్రసంగించాడు. గ్రేడీ చనిపోయాడు. క్లిఫ్ బారోస్, బేవ్షీ భార్యలు చనిపోయారు. రక్తహీనత వల్ల బిల్లీ బలహీనమైపోయాడని టొరంటోలోని డాక్టర్లు చెప్పారు. అతనికి క్యాన్సర్ వ్యాధి లేదని నిర్ధారించబడింది. 4వ రాత్రి కూడికలో ప్రసంగించేందుకు అతడు కోలుకొన్నాడు. ఆ రాత్రి 73,500 మంది కూడికకు హాజరయ్యారు. స్కై డోమ్లో హాజరైన వారి సంఖ్యలో ఇది అత్యధిక సంఖ్య. బాగా అలసిపోయిన క్షణాల్లో తన సేవను విరమించి పూర్తి విశ్రాంతి తీసుకోవాలని అతడు ఆలోచించసాగాడు. తన పని సమాప్తమైనదని అతడు తలంచాడు. వివిధ రకాలుగా తాను ఎంతమందికి సువార్త ప్రకటించాడో దేవునికి తెలుసు. మినియా పోలీస్లోని బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. వీటన్లోని తన సువార్త పాఠశాల బలపడుతోంది. యాష్ విల్లేలోని తన కేంద్రం అభివృద్ధి చెందుతోంది. బెల్లీ రూత్లు ఆఖరిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. క్రిస్టియానిటీ టుడే తన బలమైన వాణిని వినిపిస్తోంది. 12కు పైగానున్న బిల్లీ గ్రహం పుస్తకాలు 1,000,000 పత్రికలకు పైగా అమ్మబడ్డాయి. మత్తయి సువార్త 28:19లో ప్రభువు తానే ఆజ్ఞాపించిన యెషయా 49:6లోని వాగ్దానాన్ని చరిత్రలో ఏ సువార్తికుడు నెరవేర్చనంతగా బిల్లీ నెరవేర్చాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అయినప్పటికీ కొన్ని కోట్ల ఆత్మలు ఈ భూమి మీద ఇంకా రక్షింపబడకుండా ఉన్నాయి. బిల్లీ గ్రహం ఎక్కువగా అభిమానించే డచ్ సువార్తికురాలైన కొరిటెన్ బూన్ కూడా తాను అలసిపోయిన సమయాల్లో విరామం తీసుకోవాలనుకుంది, కానీ ఆమె విరామం తీసుకోలేదు. తన పనిచేస్తూ మరణించాలన్నదే ప్రభు కోరిక అని ఆమె గ్రహించి తన సేవలో ముందుకు సాగింది. ఆమె నిండు వృద్ధాప్యంలో అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు కూడా అనేకులకు ఉపయోగపడే ధ్యాన మాలికలను రాస్తూ ఆమె కాలం గడిపింది. ఆఖరుగా ఆమె తన 91వ ఏట ప్రభువునందు నిద్రించింది. బిల్లీ ఆశ కూడా అదే. కాబట్టి బిల్లీ తన వృద్ధాప్యపు బలహీనతలు క్రిందకు లాగుతున్నా, అనారోగ్యం క్షీణిస్తున్నా సువార్త ప్రకటించాలన్న ఆయన ధ్యేయాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. నేను అనేక ద్వారాలని సువార్త కొరకు తెరుస్తూనే ఉంటాను. నేనేం చేయాలో, ఎంతవరకు చేయాలో నిర్ణయించేది, కొనసాగించేది ఆ ప్రభువే. బిల్లీ ఎప్పుడూ ఈ మాటల్ని చెబుతూ ఉంటాడు. థ్యాంక్ యూ.